వారణాసి తర్వాత మహేష్ బాబు గారు ఈ డైరెక్టర్ తో ఒక పెద్ద సినిమా చేస్తున్నారా? ప్రభాస్ గారి ఫౌజీ షూటింగ్ అండ్ ఇంజురీ ఇంకా చాలా చాలా విషయాలు తెలిసిపోయాయి. పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సెకండ్ సాంగ్ ఎప్పుడో తెలిసిపోయింది. చిరంజీవి గారు నెక్స్ట్ సినిమాలో ఒక ఫాదర్ రోల్ చేస్తున్నారా? కానీ సుజిత్ ఇలా ఉండబోతుందా? ఇవే కాకుండా ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. నువ్వు సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి మన రియాక్షన్ ఛానల్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ రియాక్ట్స్ చెక్అౌట్ చేసేసేయండి. చాలా వీడియోలు ఉన్నాయి దాంట్లో. స్టార్ట్ చేసేద్దాం వచ్చేసి. సో ఫస్ట్ తమిళ మూవీస్ నుంచి మాట్లాడితే శివకార్తికేయన్ గారి నెక్స్ట్ మూవీ పరాశక్తి పోయింది. నెక్స్ట్ మూవీ వస్తుంది. ఇట్స్ కాల్డ్ సెయాన్ అంట. ఆ సెయాన్ దాని మీనింగ్ ఏదో తెలియదు కానీ ఈ సినిమాలో లార్డ్ మురుగా కదా, అదే మన కుమారస్వామి ఉన్నాడు కదా, మురుగన్ అంటారు కదా తమిళంలో. సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని సినిమా వస్తుంది. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసేది కమల్ హాసన్ గారు. ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి అమరన్ మూవీ చేశారు. ఈ సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ తాయ్ కెల్లవి అని చెప్పేసి ఒక తమిళ మూవీ తీశారు. ఆ డైరెక్టర్ ఈ సినిమా చేస్తున్నారు అనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఆల్రెడీ ఒక వీడియో వచ్చేసింది దీని మీద 3 minutes 30 seconds ఎంతో. నేను ఈ పాటికి అయితే చూడలేదు. ఈ వీడియో వచ్చేసరికి ఆ వీడియో రియాక్షన్ ఛానల్లో ఉంటుంది, చెక్అౌట్ చేసేసేయండి. సో గాడ్ ఆఫ్ వార్, మురుగన్, కుమారస్వామి అని చెప్పేసి ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడ తెలుగులేమో అల్లు అర్జున్ గారా ఎన్టీఆర్ గారా అని చెప్పేసి డిబేట్ అవుతుంది. మెజారిటీ ఎన్టీఆర్ గారే అవుతారు గ్యారంటీగా. ఇలా అనుకున్నా కానీ మన కిషోర్ తిరుమల గారు ఒక ఆల్రెడీ గాడ్ ఆఫ్ వార్ మీద ఒక ఆల్రెడీ స్టోరీ రెడీ చేసుకున్నాను, ఆ సినిమా పేరు గౌరీ తనయ అని పెట్టారని చెప్తున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి. ఎవరు ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమా, ముఖ్యంగా ఈ సయాన్ అనే సినిమా ఎలా తీస్తారు, ఎలా ఉండబోతుందని చెప్పేసి అనుకుంటున్నాం. దసరాకు వస్తాడు ఆ సినిమా ఫస్ట్. సో దసరా కూడా టెంటేటివ్ అంటున్నారు కానీ ఏమో గట్టినే చేస్తారు, ఫాస్ట్ చేస్తారు వాళ్ళ సినిమాలో. మీకేమనిపించింది ఆ వీడియో చూసారా? చూసిన తర్వాత ఏమనిపించింది కింద కామెంట్స్ లేపండి. రియాక్షన్ ఛానల్ చెక్అౌట్ చేసేసి. మలయాళం గురించి మాట్లాడితే ప్రేమలు 2 చాలా చాలా పెద్ద పెద్ద సినిమా అయిపోయింది. టెక్నికల్లీ ఫస్ట్ మూవీ చిన్న సినిమాతో స్టార్ట్ అయింది. తెలుగులో మలయాళంలో వేరే లెవెల్లో ఆడింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఆ టైంకి. సో దాని సెకండ్ పార్ట్ కూడా వస్తుందని చెప్పేసి అప్పుడే అనౌన్స్ చేసేసారు. సచిన్ క్యారెక్టర్ ఈసారి లండన్లోని యూకేలో కూడా ఉన్నాడు. హీఈస్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ అండ్ వీళ్ళిద్దరు ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. సినిమా జరగట్లేదు, ఆగిపోయింది. సో ప్రేమలు 2 ఈజ్ అఫీషియలీ షెల్వ్డ్. క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయట. స్టోరీని చాలా సార్లు చేంజెస్ చేశారంట. సో దాని వల్ల కూడా కుదరట్లేదని చెప్పేసి నీట్ గా సినిమాని షెల్వ్ చేశారంట. దిస్ ఈస్ ద న్యూస్ రైట్ నౌ. ఒకవేళ కావట్లేదు, ఇంకా సినిమా జరుగుతుందని న్యూస్ వస్తే అప్పుడు మాట్లాడుకుందాం. ఐ పర్సనల్లీ బిలీవ్ దట్ ప్రేమలు ఈజ్ నాట్ దాట్ గ్రేట్ మూవీ. అందరు వాయమ్మో కేక దీనంతా సూపర్ సినిమా లేదని బిల్డప్ మింగిరు. నాకు అంత ఏమనిపించలేదు బ్రో. ఇట్ వాజ్ అన్ ఓకే మూవీ. క్యూట్ క్యూట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మమితా బైజు చాలా బాగుంటది. సీన్స్ బాగున్నాయి. కామెడీ వైజ్ కూడా సూపర్ అని చెప్పిన ఇట్ వాస్ గుడ్, బాగుంది అనిపించింది. తెలుగు డబ్బింగ్ చెప్పించేసి అదే కదా, నాకు మీమ్స్ ని కామెడీగా వాడితే అంత బాగా ఎక్కదు. కామెడీ నుంచి మీమ్స్ క్రియేట్ కావాలి కానీ మీమ్స్ తోటి కామెడీ చేస్తే నాకు అంత బాగా ఎక్కదు. మెజారిటీ అదే జరిగింది ఈ సినిమాలో. సో ప్రేమలు 2 అన్నప్పుడు కూడా జస్ట్ ఏదో క్యాష్ గ్రాబ్ లా ఉందా అనే ఫీలింగ్ ఉండే, బట్ ఆపేస్తున్నారు కాబట్టి మీకేమనిపిస్తుంది? ఎక్సైటెడ్ గా ఉండేనా మీరు? చెప్పండి. సో శివాజీ గారు, లయ గారు, మాస్టర్ రోహన్ వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్న సినిమా సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని. ఇట్ వాస్ సపోజ్ టు బి రిలీజింగ్ ఆన్ ఫిబ్రవరి 12 నాడు రావాల్సింది, కాకపోతే రాలేదు. ఎందుకంటే ఈ సినిమాకి నిజంగానే హైప్ ఉందని చెప్పేసి ఈటీవీ విన్, వంశీ నందిపాటి గారు, శివాజీ గారు వీళ్ళందరూ కూడా అనుకొని లాస్ట్ మూమెంట్ సినిమాని పోస్ట్ పోన్ చేసి థియేట్రికల్ రిలీజ్ చేస్తారంట. ఈ సినిమా మార్చి 6th నాడు థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో ప్రతి సినిమా ఫస్ట్ ఏమో అన్ని సినిమాలు ఈటీవీ విన్ కోసం తయారు చేసిన అని చెప్తారు. బజ్ ఉండడం వల్ల థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ యాక్చువల్లీ. ద ఫిల్మ్స్ ఆర్ రియల్లీ రియల్లీ గుడ్. థియేటర్లో రిలీజ్ చేయడమే బెటర్ నిజంగానే బజ్ ఉంటే. బట్ ఇలానే లిటిల్ హార్ట్స్ మూవీ కూడా అంత బాగా ఆడింది. టెక్నికల్లీ లిటిల్ హార్ట్స్ వాస్ సపోజ్ టు బి ఇన్ ఈటీవీ విన్ అలా ఉన్నాయన్నమాట. సో ఐ రియల్లీ రియల్లీ హోప్ ఈ సినిమా కూడా సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని బాగుండాలని కోరుకుంటా. మీరు ఎక్సైట్మెంట్ తో ఉన్నారు కింద కామెంట్స్ లేపండి. సో ఫిబ్రవరి 28 కాదరా 20th అని ఎవరు అన్నారు, 20th అని అంటారు. ఎందుకు చెప్తున్నాం అనుకోకండి, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఫిబ్రవరి 20th నాడు కొన్ని చాలా చాలా తక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈసారి ఫోకస్ తెలుగు సినిమాలు మాత్రమే మాట్లాడుకుంటే హే బలవంత్, భగవంత్ కాదు, హే భగవాన్ కాదు, హే బలవంత్ సినిమా. వాళ్ళు సెన్సార్ ఇష్యూస్ వల్ల మళ్ళీ పేరు మార్చారు. కొత్త కొత్త సినిమాలన్నీ పేర్లు మారుతున్నాయి. ఇదే కాకుండా నవాబ్ క్యాఫే అనే ఒక మూవీ వస్తుంది. ఇది కూడా యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ చాయ్ వాలా అని పెట్టేసి టైటిల్ పెట్టారు. దీన్ని కూడా సెన్సార్ వాళ్ళు లేదు టైటిల్ చేంజ్ చేయండి అని చెప్తే చాయ్ వాలా నుంచి నవాబ్ క్యాఫేకి మార్చారు. సో ఈ 2 సినిమాలు తెలుగులో వస్తున్నాయి. ఓటీటీలో కూడా సిగ్నిఫికెంట్లీ బిగ్గర్ మూవీస్ అయితే ఏవి లేవనే ఫీలింగ్. ఐ వాంట్ టు వాచ్ హే బలవంత్ ఏదైతే ఫాదర్ బిజినెస్ అంటున్నారో దీని మీద సపరేట్ గా మళ్ళీ ఇంకేదో జరుగుతుంది. మీరు ఏ రేంజ్ ఎక్సైట్మెంట్ ఉన్నారో కింద కామెంట్స్ లేపండి. శ్రీ విష్ణు గారు ఒకేసారి తన 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ఎలా? 27th నాడు మనకి మృత్యుంజయ వస్తాయి అనేది, 28th నాడు విష్ణు విన్యాసం మూవీ వస్తుంది. ఆ విష్ణు విన్యాసం టీజర్ ఇవాళ ఈవినింగ్ 4:30కి వచ్చేసి ఉంటుంది. అండ్ ఆల్రెడీ మృత్యుంజయ టీజర్ వచ్చేసింది. సో యాక్చువల్లీ ఫస్ట్ వీళ్ళు ఈ 2 సినిమాలని 27th నాడే రిలీజ్ చేద్దాం అనుకున్నారంట. ఎందుకంటే ఓటీటీ డీల్ అయింది. ఒకటి అమెజాన్ ప్రైమ్, ఇంకోటి నెట్ఫ్లిక్స్. ఈ రెండిట్లో లేదో ఓటీటీ ఉన్నాయి. ఈ 2 సినిమాలు ఓటీటీ 27th అని పెట్టారు అనమాట ఫిబ్రవరి. సో ఏంటిది అనుకున్న తర్వాత వీళ్ళు ఒక డిసిజన్ తీసుకొని లేదు బ్యాక్ టు బ్యాక్
27th ఇది, 28th ఇది అన్నట్టుగా రిలీజ్ చేస్తున్నారు. సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ 2 సినిమాలు డిఫరెంట్ జానర్స్ ఉండడం వల్ల జనాలు ఈ 2 సినిమాలు చూసే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయన్న ఫీలింగ్. అంటే విష్ణు విన్యాసం ఎలా ఉండదో తెలీదు. నేను ఇప్పటివరకు వచ్చిన ఒక్క పాట కూడా వినలేదు. సో టీజర్ వస్తది ఇవాళ. వచ్చిన తర్వాత ఎలా ఉందో మాట్లాడేసుకుందాం. 'మృత్యుంజయ్' వాస్ ఓకే. ఇంట్రెస్టింగ్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఐ హోప్ 2 సినిమాలు బాగుండాలి. 2 సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్లు అవ్వాలి. చాలా పెద్ద డల్ సీజన్ నడుస్తుంది ఇప్పుడు తెలుగు సినిమా. సో బాగుంటే హ్యాపీ. ఇవనుకున్నా గానీ సిద్ధు జొన్నలగడ్డ గారి నెక్స్ట్ మూవీ 'బ్యాడాస్' ఆగిపోయింది. 'కోహినూర్' ఆగిపోయింది. స్వరూప్ గారితో సినిమా కావాలి 'సితారా' వాళ్ళది. ఇవన్నీ అవుతున్నాయో లేదో తెలీదు గానీ 'వెంకీ అట్లూరి' గారితోటి నెట్‌ఫ్లిక్స్‌లో ఒక హై బడ్జెట్ సిరీస్ చేస్తారంట సిద్ధు జొన్నలగడ్డ హీరోగా. అంటే టెక్నికల్లీ ఇప్పుడు 'సూర్య 46' అయిపోయిన తర్వాత 'సూర్య 46' జూలై ఇప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు వాళ్ళు. దాని తర్వాత సిద్ధు జొన్నలగడ్డగా ఈ సినిమా చేస్తారా? లేదంటే స్వరూప్ గారి మూవీ చేస్తారా? ఇవన్నీ పక్క పెట్టినా నెట్‌ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసింది సిరీస్. ఎంత పెద్దగా ఉంటుందో తెలీదు. 'దూత' వాజ్ అ గుడ్ హిట్. సూపర్ వ్యూవర్‌షిప్ వచ్చేసింది. జనాలందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పను గానీ 'దూత' వాస్ రియల్లీ బిగ్ హిట్. సో ఈ తరహాలో సిద్ధు జొన్నలగడ్డ కూడా ఒక సిరీస్ తీస్తుంటే ఎలా ఉంటది? లైక్ ముఖ్యంగా తెలుసు కదా పెద్ద రాడు పెట్టింది. సో యామ్ ఐ ఎక్సైటెడ్ అంటే మాత్రం ఐయామ్ ఎక్సైటెడ్ ఫర్ 'వెంకీ అట్లూరి'. లెట్స్ హోప్ సిరీస్ బాగుండాలని కోరుకుంటున్నా. మీ థాట్స్ ఏంటి? సో బాలయ్య గారి 111th మూవీ డైరెక్టెడ్ బై గోపీచంద్ మలినేని. ఫస్ట్ ఏమో ఒక హిస్టారిక్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న సినిమా అన్నారు. దాని తర్వాత ఒక గ్యాంగ్స్టర్ మూవీ అన్నారు. ఇవన్నీ కాదు ఒక యాక్షన్ డ్రామా తీస్తున్నాం అని చెప్పేసి ఇంకో కొత్త న్యూస్ వస్తుంది. ఈ సినిమా షూటింగ్ March 5th నుంచి స్టార్ట్ అవుతుందంట. వీళ్ళు టెంటేటివ్‌గా యేసుకున్న రిలీజ్ డేట్ అయితే మాత్రం దసరాకి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ ఇయర్ దసరాకి. కాకపోతే అది అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అంట. సో ఈ ఇయర్ డిసెంబర్‌కైనా లేకపోతే జాన్వరి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి అట్లా ప్లాన్ చేస్తున్నారంట. ఏమో చూడాలి. యామ్ ఐ ఎక్సైటెడ్ అంటే మాత్రం ఏమో లైక్ 'వీరసింహారెడ్డి'లా నా ఒక్క పెద్ద బాలయ్య క్యారెక్టర్ తప్ప మిగతా నాకేం అంత ఏమనిపియలేదు. సో దీంట్లో ఇంకా మంచి రైటింగ్ ఉండాలి. అండ్ పీపుల్ విల్ గెట్ బోర్డ్ బికాస్ ఇదే తీసి ఇదే చూస్తే నాకు కూడా బోర్ కొట్టేస్తది. సో మీరు ఏ రేంజ్ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు దీని మీద? ఆఫ్టర్ 'అఖండ 2' పరిస్థితి ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'రాజాసాబ్' తర్వాత మారుతి గారి నెక్స్ట్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ టు డిస్కస్ బ్రో. ఎందుకంటే 'రాజాసాబ్‌కి' జరిగిన డ్యామేజ్, చేసిన కథలు అన్నీ కూడా మామూలు కాదు. ఆయనే కాదు మిగతా అందరూ కూడా దారుణంగా ఉండే అనమాట. సో నెక్స్ట్ మారుతి గారి మూవీ ఏంటి అంటే మాత్రం ఆయన ఒక స్టోరీ రాసుకుంటున్నారట. దాంట్లో హీరో ఇంకా ఎవరు డిసైడ్ కాలేదు. కాకపోతే రామ్ పోతినేని గారైనా వరుణ్ తేజ్ అయినా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు హీరోగా ఉండొచ్చు. వీళ్ళిద్దరిలో స్టోరీ ఎవరికి నచ్చితే వాళ్ళతో సినిమా తీస్తారంట. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారంట. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. మైత్రి మారుతి గారు అంటున్నారు. సో ఎక్సైట్మెంట్ అవేమీ లేవు కానీ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ ఇట్. సో ఏమో చూద్దాం. మీకేమనిపించింది? సో రామ్ చరణ్ గారి 'పెద్ది' మూవీ అసలు వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ ఉంది నాకైతే మాత్రం. అండ్ ఇప్పటివరకు వచ్చిన ప్రతి ప్రోమో మెటీరియల్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం సెకండ్ సింగిల్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువే ఉన్నాయన్నమాట. కొంచెం లేట్ అవుతుందంట. అలా అనుకున్నా కానీ రామ్ చరణ్ గారికి బుచ్చిబాబు గారు చేసిన డైరెక్షన్ అండ్ సినిమా తీసిన విధానం చూసి బాగా నచ్చి ఈ 'పెద్ది' తర్వాత కూడా ఇంకో సినిమా చూద్దాం మన ఇద్దరం కలిసి స్టోరీ రెడీ చేయని చెప్పేసి చెప్పారంట. సో 'పెద్ది' కాంబినేషన్ మళ్ళీ జరగవచ్చు. అంటే బేసిక్‌గా సినిమా రిజల్ట్ బట్టి కూడా కొన్ని మారుతాయి తర్వాత కూడా. బట్ రామ్ చరణ్ గారు నిజంగానే ప్రాసెస్ బాగా నచ్చి ఆయనతో బుచ్చిబాబు గారితో ట్రావెల్ ఇంకా బాగా నచ్చింది కాబట్టి ఇంకో సినిమా ఆల్రెడీ చెప్పేశాను అనమాట. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అంటే రియల్లీ ఎక్సైటెడ్. ముఖ్యంగా రామ్ చరణ్ గారి కాన్ఫిడెన్స్ చూస్తుంటే 'పెద్ది' ఎంత బాగా రావచ్చని నాకు అనిపిస్తుంది. నాకు అవన్నీ సెకండ్ సినిమాలో థర్డ్ సినిమా పక్క పెడితే మాత్రం 'పెద్ది' చాలా బాగుండాలి. వెరీ మచ్ నీడెడ్ హిట్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అన్న ఫీలింగ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్. మీకు ఎలా అనిపిస్తుంది? సెకండ్ మూవీ వస్తే బుచ్చిబాబు అండ్ రామ్ చరణ్ కాంబోలో మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. సో 'నాని సుజీత్' మూవీ అమ్మ బాబోయ్ చాలా రోజుల తర్వాత కొంచెం సాటిస్ఫైయింగ్ న్యూస్ అయితే అనిపిస్తుంది భయ్య. ఈ సినిమా మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అనమాట. అంటే రన్ రాజా రన్ నాని గారి ఒక కామెడీ ట్రోప్ తోటి నడిచే సినిమా అంట. ఆబ్వియస్లీ మనకి 'బ్లడీ రోమియో' అంటే లైక్ ఒక గ్యాంగ్స్టర్ లవ్ పడితే తన వరల్డ్ తలకిందులు ఎలా అయిపోయింది. దీంట్లో కొత్త డిఫరెంట్ ఎడిటింగ్ ప్యాటర్న్స్ ట్రై చేస్తారంట. స్ట్రాంగ్ రైటింగ్ తో సీన్లు ఉంటాయంట. మంచి స్క్రీన్ ప్లే ఉంటుందంట. నాకు రన్ రాజా రన్లో స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ సీన్స్ కానీ చాలా బాగా నస్తాయి. మస్తు అనిపిస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ సుజిత్ మళ్ళీ వస్తున్నట్టే ఐమ్ హ్యాపీ రియలీ. అండ్ నాని గారు కాబట్టి విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ థింగ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ప్రస్తుతానికి వచ్చిన బజ్ ఏంటంటే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఒక మెయిన్ రోల్ చేస్తున్నారు. అది విలనా మెయిన్ రోలా తెలీదు. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ రియల్లీ ఎక్సైటెడ్. ఈ సినిమా షూట్ జూలైలో స్టార్ట్ అయితే అన్నారు. అండ్ ఈ ఇయర్లో రిలీజ్ అయితే ఖచ్చితంగా కాదు. నెక్స్ట్ ఇయర్ ఎర్లీ 2027 అంటారు. మేబీ ఐఎమ్ థింకింగ్ లైక్ March, May 2027లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. 'ప్యారడైస్' ఆబ్వియస్లీ మనం మాట్లాడుకున్నట్టుగానే 21st August 2026లో రిలీజ్ అవుతుంది. సెకండ్ సాంగ్ 'ఆయా షేర్' 24th మన నాని గారి బర్త్డే నాడు రిలీజ్ అవ్వబోతుంది. నాకు మాత్రం పిచ్చి ఎక్సైట్మెంట్తో ఉన్నా. పాట ఎలా వస్తుందో ఐ థింక్
మనకి ఏదైతే రిలీజ్ అయిందో ఆ బిట్ అదే కంటిన్యూషన్ అయితే వేరే ఉంటది. మీరు 'నాని' గారి ఈ 2 సినిమాల మీద ఏ రేంజ్ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'మెగా 158' మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా తర్వాత చాలా చాలా పెద్ద సినిమా మళ్ళీ రాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ మూవీ డైరెక్టెడ్ బై బాబీ కొల్లి. ఈ సినిమాలో మోహన్ లాల్ గారు ఒక పోలీస్ ఆఫీసర్ రోల్‌లో చేస్తున్నారంట. ప్రియామణి గారు మన చిరంజీవి గారి వైఫ్‌గా చేస్తున్నారట. షీ ఈస్ గోయింగ్ టు బి ద హీరోయిన్ ఆఫ్ ద మూవీ. ఈ సినిమాలో మన చిరంజీవి గారు ఒక ఫాదర్ రోల్‌లో చేస్తున్నారు. ఆయనకు ఒక కూతురు ఉంటదట. ఆ కూతురు రోల్‌లో ముగ్గురు, నలుగురు యంగ్ హీరోయిన్స్ పేర్లైతే వినబడుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా సారా అర్జున్ మన 'దురంధర్' హీరోయిన్ ఉంది కదా ఆమె, అండ్ ఆల్సో కృతి శెట్టి, అండ్ ఇప్పుడు కొత్తగా వినిపించే పేరేంటంటే ప్రీతి ముకుందన్. వీళ్ళు ముగ్గురులలో ఎవరు ఫైనల్ అవుతారో తెలీదు గానీ వీళ్ళు ముగ్గురులలో ఎవరో ఒకరు ఉండొచ్చు. సర్ప్రైజింగ్‌లీ వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకెవరైనా ఉండొచ్చు. మార్చ్ ఆర్ ఏప్రిల్‌లో సినిమా షూట్ స్టార్ట్ అయితది అంటున్నారు. దాని తర్వాత కంటిన్యూస్ షూట్ జరిగి సంక్రాంతి 2027 రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. యామ్ ఐ ఎక్సైటెడ్ అంటే మాత్రం డెఫినెట్‌లీ. ఎందుకంటే ఆఫ్టర్ డాకు ఆ సినిమాటోగ్రఫీ, ఆ మ్యూజిక్, ఆ ఎలివేషన్స్ చాలా చాలా బాగా ఎక్కినాయి. బట్ ఇట్ వాస్ అ రియల్లీ రొటీన్ స్క్రిప్ట్ అన్న ఫీలింగ్ అనమాట. ఆ సినిమా ఏమో గానీ వీటన్నిటి మధ్యలో 'విశ్వంబర' రిలీజ్ అవ్వాలి. ఎవరు మాట్లాడుకోవట్లేరు ఆ సినిమా గురించి. వస్తదా అంటారా? నా డౌటే కొడుతుంది. లైక్ జులై అంటున్నారు. అది కూడా కష్టమే. నియమం. మీకేమనిపించింది కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'ఉస్తాద్ భగత్ సింగ్' సెకండ్ సాంగ్ పేరు 'ఆరా ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సాంగ్ ఫిబ్రవరి 22 రిలీజ్ అవుతుందంట. ఏమో బ్రో, నాకు ఈ సినిమా మీద ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేసుకోవాలా లేదా కూడా డౌట్ కొడుతుందనమాట. వాళ్ళు మాట్లాడేవి గానీ, లైక్ వాట్ ద మూవీ ఈజ్ అబౌట్. ముఖ్యంగా 'శ్రీలీల' అండ్ 'పవన్ కళ్యాణ్' గారి కాంబినేషన్‌లో సీన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా చూపిస్తారు, అండ్ కొన్ని పోస్టర్స్ చూస్తుంటే మళ్ళీ ఆ 'గబ్బర్ సింగ్' గ్యాంగ్ ఉంటది చూసారా, వాళ్ళందరూ కనబడతా ఉన్నారు. లైక్ ఐ ఎక్సైటెడ్ అంటే మాత్రం నాకు 'దేఖ్ లెంగే సాలా' నచ్చింది. నేను రోజు ఆ పాట వింటున్నా అంటే లేదు గానీ, విన్నప్పుడల్లా మంచిగా అనిపిస్తుంది అంతే. సో చూద్దాం ఎలా ఉంటదో చూడాలి. ఏమో బ్రో, లైక్ పాట బాగుండాలి. 'ఆరా' అంటున్నారు కాబట్టి లెట్స్ సీ సాంగ్స్ బాగుండాలి. ప్రోమోస్ అన్ని బాగుంటే, టీజర్ అండ్ ట్రైలర్ బాగుంటే కుమ్మేద్దాం. అండ్ ప్రభాస్ గారి 'ఫౌజీ' మూవీ షూటింగ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఫిబ్రవరిలో జరుగుతుందన్నట్టు. ప్రభాస్ గారు హార్స్ రైడింగ్ తోటి యాక్షన్ సీక్వెన్సెస్ జరిగాయి. చిన్న ఇంజురీ జరిగింది. కాలు ఏదో స్ప్రెయిన్ అయింది. అది 1 డే ఇంజురీ మాత్రమే జరిగింది. తర్వాత నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఆయన కంటిన్యూ చేసేసారు. దీని తర్వాత మిథున్ చక్రవర్తి గారు అండ్ ఆల్సో హీరోయిన్ ఇమాన్వి వీళ్ళు ముగ్గురుతోటి టాకీ పార్ట్ అయితే షూట్ చేస్తున్నారంట. ఈ సీక్వెన్సెస్ లో ప్రభాస్ గారు పంచ కట్టుకొని కనబడతారంట. దట్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. సినిమా ఇప్పటివరకు షూటింగ్ 70% కంప్లీట్ అయిపోయిందంట. ప్రభాస్ గారి షూటింగ్ ఇంకా 25% మిగిలిందంట. అదే కాకుండా 2 యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయంటున్నారు. ఒక 20 days అట్లా టాకీ పార్ట్ మిగిలిందంట. ఇవన్నీ అయిపోతే సినిమా అయిపోతుందని చెప్పేసి బజ్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇదైతే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. షూటింగ్ అప్డేట్స్ కొంచెం ఇంకా మరికే ఉంది. ఇవనుకున్నా కానీ ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇయర్ దసరాకి రిలీజ్ చేద్దామని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఓటీటీ డీల్ ఉంది దీనికి. ఓటీటీ డీల్స్ అయినది. ఆ ఓటీటీ డీల్ ప్రకారం చూసుకుంటే లాస్ట్ ఐడియల్ డేట్ ఫర్ దిస్ పర్టికులర్ 2026 లేట్ అయితే మాత్రం దసరా 2026. కాకపోతే అది అయితే లేదు, డౌటే. ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ ఆఫ్ 2027 సెకండ్ హాఫ్ దసరా అంటున్నారు. మళ్ళీ ఆ టైంకి 1 year టోటల్గా పుష్ అయితే ఎలా ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వన్ కన్సిడరేషన్. నాకైతే మాత్రం పుష్ అయినా పర్లేదు, స్పిరిట్ రానియండి. తర్వాత ఈ సినిమా వచ్చేస్తుంది, బాగుంటే హ్యాపీ ఆడేస్తుంది. అనవసరంగా లాగదు. ఎందుకంటే రాజాసాబ్ చేసిన ప్రాబ్లమ్ మామూలుది కాదు, అంతా ఇంత కాదనమాట. అనవసరంగా ఇది ఏదో చేస్తున్నాం అని చెప్పేసి ఏదేదో ఈ ఆగమాగం కాకుండా బాగా తీయండి, టైం తీసుకోండి. అర్జెంట్గా ఇప్పుడే రావాలని అయితే ఏమీ లేదని నా ఫీలింగ్. మీకేమనిపిస్తుంది? సో మహేష్ బాబు గారు ఆఫ్టర్ వారణాసి ఏం సినిమా చేస్తారంటే మాత్రం కొత్తగా ఫ్రెష్ రూమర్ వచ్చేది ఏంటంటే మాత్రం సందీప్ రెడ్డి వంగ ప్రొడ్యూస్డ్ బై ఏషియన్ సినిమాస్. మన ఏషియన్ సునీల్ నారాయణ గారు ఉన్నారు కదా, వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. డైరెక్టెడ్ బై సందీప్ రెడ్డి వంగ. ఇది కన్ఫర్మ్ అనుకుంటున్నాం అని నన్ను అడిగితే మాత్రం ఏమో నేను కన్ఫర్మ్ అనుకోవట్లేదు. కాకపోతే నాకు ఇది కావాలనుకుంటున్నా. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ తోటి ఆఫ్టర్ స్పిరిట్, ఒకవేళ స్పిరిట్ కనుక నేను ఊహించినట్టుగా అంత పెద్ద హిట్ అయ్యి వేరే లెవెల్ దుమ్మారని లేపిన తర్వాత ఈ సినిమా వస్తే పరిస్థితి ఏంటంటే లైక్ చాలా ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా ఉంటుంది. అట్లా అనుకున్నా కానీ ఇది ఎంతవరకు పాసిబుల్ అని అడిగితే మాత్రం ఏమో, ఒకవేళ పాసిబుల్ అయినా కానీ ఎప్పుడు వస్తుంది, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇమ్మీడియట్గానే వారణాసితో జరుగుతుంది అంటే మాత్రం డౌటే కొడుతుంది. ఎందుకంటే వారణాసి 2027 ఏప్రిల్ అట్లా అంటున్నారా, స్పిరిట్ వాళ్ళు March 5, 2027 అంటున్నారు. మనకి స్పిరిట్ రిలీజ్ అయిన విత్ ఇన్ 2-3 months లోపే యానిమల్ పార్క్ మీద కూర్చుందని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నాడు. న్యూస్ అయితే వస్తుంది. అది ప్లాన్ చేసి, షూట్ చేసి, ఆ సినిమా రిలీజ్ చేసి, లైక్ అది రిలీజ్ చేసి దాని తర్వాత మహేష్ బాబు గారి సినిమా స్టార్ట్ చేసేంత టైంలో మహేష్ బాబు గారి మధ్యలో ఇంకో సినిమా తీయొచ్చు. సో ఇమ్మీడియట్గా అది జరుగుతుందా అంటే మాత్రం ఏమో తెలియదు. కానీ ఒకటి అనుకోండి, సందీప్ రెడ్డి వంగతో మాత్రం పక్కా మహేష్ బాబు గారి మూవీ అయితే పక్కా ఉంటుంది. అది మాత్రం పక్కా. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. స్పిరిట్ అయితే మాత్రం చాలా బాగుండాలని కోరుకుంటున్నా. స్పిరిట్ నుంచి కొత్తగా న్యూస్ వచ్చేది ఏంటంటే ప్రభాస్ గారు అసలు దేనికి క్వశ్చన్ చేయట్లేదంటే టోటల్ ఫోకస్ అంతా నీ ఇష్టం రా బాయ్, ఇష్టం ఉన్నది, నాకు ఎలాంటి బౌండరీస్ ఉన్నా వాటన్నిటిని దాటేస్తా నీకోసం అన్నట్టుగా ఉన్నాయట కొన్ని సీన్స్. ఇదంతా మళ్ళీ రూమర్ బేస్ కిందే వస్తుంది. బట్ వీటన్నిటిని వింటుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్సైట్మెంట్ అయితే పెరుగుతుంది. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ మహేష్ బాబు గారు. అండ్ ఆల్సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ మళ్ళీ ప్రతిసారి రియల్లీ ఎక్సైటెడ్ అనకు రానకు ప్రతిసారి రియల్లీ ఎక్సైటెడ్ అనకు అని
ప్రతిసారి రియల్లీ ఎక్సైటెడ్ అనకండి. బట్ నాకు మంచిగా అనిపిస్తుంది బ్రో. మస్తు హైప్ ఉంది. సినిమాలు బాగుంటాయని గట్టి నమ్మకం ఉంది. సో, అన్ని సినిమాలు బాగా ఆడాలి. బాగుండాలి. టైం తీసుకున్నా పర్లేదు మంచిగుంటే చాలు. నాకంతే. అది సిట్యుయేషన్ అనమాట. సో, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్. నీ అబ్బా! సో, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ వీక్. ఇంకా చాలా విషయాలున్నాయి. వీటన్నిటి గురించి సండే నాడు మాట్లాడేసుకుందాం. ఐపీఎల్ స్టార్ట్ అవుతది అండ్ ఆల్సో రియాక్షన్స్ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నా. సో, మన రియాక్షన్ ఛానెల్‌ని చెక్‌ఔట్ చేసేసేయండి. ఐ థింక్ ఎప్‌స్టీన్ ఫైల్స్ మీద ఆల్రెడీ మన వాట్ ఈస్ భాను బెజంకిలో వీడియో పడుంటది. సో, ఒకసారి చెక్‌ఔట్ చేసేసేయండి. కొంచెం డీటెయిల్‌గా ఎళ్ళాననమాట. సో, ప్లీజ్ సపోర్ట్ అయితే చేసేయండి మా కాంటెంట్ నచ్చితే మాత్రం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.